హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఇవాళ మా అమ్మ నాన్న పెళ్లి రోజు అండి. సో మీరందరూ కూడా మా అమ్మ నాన్నకి చక్కగా విషెస్ తెలపండి. అలాగే నేను పొద్దున్నే లేచి యాజ్ యూజువల్ పూజ చేసేసుకున్నాను అనమాట. పూజలో ప్రసాదం కింద సేమియా సగ్గుబియ్యం పాయసం కాశాను. అలాగే కోకో ముంజి కేక్ చేశాను అనమాట. అలాగే నేతి మైసూర్ పాక్, ఇంకా మామిడి పళ్ళు, అలాగే కొబ్బరికాయతో చక్కగా దేవుడికి ప్రసాదం నివేదించుకున్నాను. అలాగే చాలా ప్రశాంతంగా పూజ జరిగిపోయింది. సో శనివారం యాజ్ యూజువల్ అందరూ చేసుకుంటారు కదా, అలాగే నేను కూడా చాలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. దట్టు ఇవాళ అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి ఇంకా స్పెషల్గా పూజ జరిగిందనమాట. ఇక అలాగే కోకో ముంజి ఎలా చేశాను అనేది మీరు కనుక మీకు ప్రాసెస్ కనుక కావాలి అంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, చాలా హెల్దీగా కేక్ అయితే చేశానండి. సో సింపుల్గా కోకోనట్ వాటర్, ఇంకా పటిక పంచదార అంటారు, అదే పటిక బెల్లాన్ని పౌడర్ చేసిన పటిక పంచదార, అలాగే లేత కొబ్బరి, అంటే కొబ్బరి నీళ్ళతో పాటు బోండాల్లో వచ్చే కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరితో చేశానఅనమాట. దట్టు అందరూ ఏంటంటే సింగిల్ లేయర్ కింద చేస్తారు, నేను కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి ఇంకొక లేయర్ కింద చేశాననమాట. సో కేక్ అయితే చాలా బాగుంది. దట్టు ఏంటంటే డాడీ నార్మల్ కూల్ కేక్లో కానీ నార్మల్ కేక్లో కానీ క్రీమ్ తినడానికి ఇష్టపడట్లేదు. సో అందుకని చెప్పేసి ఇలా చేస్తే బాగుంటుందని చిన్న ఐడియాతో ఇలా చేసుకొచ్చాను. అయితే వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది. సో మీకు కూడా కావాలంటే కేక్ కామెంట్ చేయండి, ప్రాసెస్ ఎలాగో డెఫినెట్గా చెప్తాను యూట్యూబ్లో, ఇంకా ఇన్స్టాలో కూడా. అయితే మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా? సో ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, సింపుల్గా అండ్ హెల్తీగా కూడా చేసి పెట్టాలి అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఇలా చేశాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ముందుగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన పేజ్ని ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.